సీను బుద్ధిపోయి అమ్మను పనిమనిషి అని చెప్పిన తర్వాత కామాక్షమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సీను భార్య ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. వెంటనే ఇలా పడేయొద్దు, వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని ఆమెమే ముందుగా స్పందించింది. వెంటనే ఆమె కామాక్షమ్మను హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. సీను భార్య సీనుని నిలదీసిన నిజం. హాస్పిటల్ బయట సీను భార్య గట్టిగా అడిగింది, "ఈవరవ్వరు? ఎందుకిలా పడ్డారు?" అప్పుడు సీను తల వంచి, "అమ్మా, నా తల్లి" అని చెప్పాడు. అప్పుడు సీను భార్యను కోపం పట్టేసింది. ఆమె అరుపుతో, "అమ్మనా? అయితే నువ్వు ఆమెను పనిమనిషి అంటావా? నీకెన్ని రోజులుగా అమ్మ ఉంది? ఎందుకు నాకిది చెప్పలేదు?" అని ప్రశ్నించింది. సీనుకి ఒక్కసారిగా గతం మొత్తం మెదడులో తిరిగింది. తను చేసిన పెద్ద పెద్ద తప్పులు అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. సీను చేసిన పాపం ఇప్పుడు తెలుస్తోంది. సీను తన చిన్నప్పట్నుంచి అమ్మ పడిన బాధలు, త్యాగాలు గుర్తుకొచ్చాయి. అమ్మ లేకపోతే నేనివాళ ఈ స్థితిలో ఉండేవాణ్ణి, నేను చదివింది, నేను సంపాదించేది అన్నీ అమ్మవల్లే కదా అని బాధతో తలపట్టుకున్నాడు. తను చేసిన తప్పులు, అమ్మను ఇలా వదిలేయడం, తన ప్రేమ కారణంగా తల్లి ఉండే స్థానం మర్చిపోవడం, ఇవన్నీ ఇప్పుడు సీనుకి నేరాల్లా అనిపించాయి. ఐసీయూలో కామాక్షమ్మ చివరి క్షణాలు. సీనుని ఐసీయూలోకి పిలిచే సమయానికి కామాక్షమ్మ గతాన్ని మొత్తం మర్చిపోయింది. తన అబ్బాయి చిన్నప్పుడున్నట్టు అలానే అనిపించింది. ఒక్క మాట మాత్రమే, "నా సీను ఎక్కడా? నా బిడ్డ ఎక్కడా?" సీను పక్కనే నిల్చున్న ఆమె గుర్తుపట్టలేకపోయింది. అది సీనుకి నరకంలాంటి వేదన. తల్లి ప్రేమ ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైనది. తల్లి మనసులో ఉన్న ప్రేమ ఏ దేవాలయంలోనో ఉన్న పవిత్రతలా ఉంటుంది. అమ్మ ప్రాణంతో ప్రేమిస్తుంది. దానికి సమానం ప్రపంచంలో ఏ ప్రేమ లేదు. తల్లి కంటే ఈ లోకంలో బిడ్డను ప్రేమించేవారు ఎవరూ లేరు. ఈ వాస్తవం ఇప్పుడు సీనుకి పూర్తిగా అర్థమైంది. కథ చివరి భావం. ఈ కథలో సీను వల్ల అమ్మ దాచుకున్న బాధలు చివరికి వెలుగులోకొచ్చాయి. కానీ అమ్మ చనిపోవడానికి ముందే సీను మళ్లీ గుర్తొచ్చాడు. అదే కామాక్షమ్మకి చివరి ఆనందం. తల్లి ప్రేమను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. బిడ్డ ఎంత దూరమైనా అమ్మకు అతనే ప్రపంచం. ప్రేమ, నగరం, జీవితం ఏదైనా మారచ్చు. మనస్మంతు పడిదే ఏదెరగరో జీవితం. మనస్మంతు పడిదే గన్న, మనస్ముంతు పడిదే గన్న, ప్రేమ నగరంతో పడిదే గరా. తల్లి మనసు మాత్రం మనకోసం మాత్రమే కొట్టుకునే గుండె. తల్లి ఉన్నప్పుడు మనం విలువ తలుచుకోము. తల్లి లేని రోజు మనమే మనల్ని క్షమించుకోలేము. బాధపెట్టిన వారందరూ రేపు మాట మార్చినా అమ్మ మాత్రం మన బాగోగుల కోసం చివరి శ్వాస వరకు ఎదురుచూస్తుంది. తల్లిని మనమే బాధపెట్టినా ఆమె మనల్ని క్షమించే మొదటి వ్యక్తి, మరచిపోని చివరి వ్యక్తి.